పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనము నుండి 26వ వచనం వరకు. అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప, జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతును చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమందలి అతి ప్రధానమైన న్యాయమును, కృపను, సత్యసంధతను నిర్లక్ష్యము చేయుచున్నారు. వానిని చెల్లింపవలసినదే కానీ వీనిని ఏమాత్రము ఏమనరాదు. అందులైన మార్గదర్శకులారా, మీరు వడబోసి దోమను తీసివేసి వంటెను దిగమింగుచున్నారు. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను పళ్ళెమును బాహ్యశుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము పూర్తిగా దౌర్జన్యముతోను దురాశతోను నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల కూడా శుద్ధి అగునట్లు ముందు వాని లోపల శుద్ధి చేయుము. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువార్త పట్టణంలో ప్రభు పరిసయ్యులను, సద్దుకయ్యులను గద్దిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చినది మనందరినీ కూడా ప్రేమించటానికి, మనందరినీ కూడా పాపము నుంచి బయటకు తీసుకొని వచ్చి పరలోకానికి చేర్చటం కోసం ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియ బిడ్డలారా, ప్రభు చెప్తున్నటువంటి మాటలు, మీరు బాహ్యాన్ని శుద్ధి చేస్తున్నారు, కానీ అంతరంగాన్ని మాత్రం దౌర్జన్యముతోనూ దుష్టత్వముతోనూ మీరు నింపుకొని ఉంటున్నారు అని పరిసయ్యులను, సద్దుకయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను ప్రభువు గద్దిస్తున్నాడు. ప్రియులారా, ఆనాటి కాలంలో ప్రియులారా, ధర్మచట్టంలో 613 చట్టాలు ఉన్నాయి. ఈ 613 చట్టాలలో 365 చట్టాలు చేయకూడనివి, 248 చేయవలసినవి. ప్రియ బిడ్డలారా, ఈ 613 ఆజ్ఞలు బహుభారంగా, కష్టంగా ఉంటే ప్రభు వీటన్నిటిని కూడా చూసి పలికినటువంటి మాట, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు పలికినట్లుగా మనం ఆలకిస్తూ ఉంటాం. మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28వ వచనం. మీరు భారాలతో, బరువుతో ఉన్నారు, మీరు నా దగ్గరికి రండి. ప్రియులరా, ప్రభువుది ప్రేమ సామ్రాజ్యం. ఆ ప్రేమ సామ్రాజ్య స్థాపనలో మనలను కూడా భాగస్థులను కావాలి అని పిలుస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడని యోహాను సువార్తలో 3:16లో మనం చదువుకుంటాం. ప్రభు దేనికోసం వచ్చాడు అనంటే ఈ లోకంలోకి లూకా సువార్తలో 4వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, నన్ను పంపించెను. పేదలకు సువార్త, అనాథలకు, ఆర్తులకు, దిక్కులేనటువంటి వారికి ప్రభుది ప్రేమ సామ్రాజ్యం అని చెప్తున్నాం. అందరినీ కూడా ఎటువంటి భేదభావాలు లేకుండా అందరినీ కూడా ప్రేమించినటువంటి ప్రభువు, ఆ ప్రభు బిడ్డలం మనందరం కూడా. అందుకే సువార్తలన్నింటిలో కూడా ప్రభు చేసిన అద్భుతాలన్నీ కూడా సంఘం ఏదైతే పాపము వలన ఈ రోగం వచ్చింది అని వాళ్ళందరినీ సంఘం నుంచి బహిష్కరించారో, రోగము వచ్చినటువంటి ప్రతి వాణిని కూడా చిన్న చూపు చూశారో, వాళ్ళందరి దగ్గరకు కూడా క్రీస్తు ప్రభు వెళ్ళి స్వస్థపరిచి సంఘంలోకి తీసుకొచ్చి కుటుంబంలో చేర్చాడు ప్రభు. ఏ రోగం వచ్చినా ఆనాటి కాలంలో అది పితరులు, పూర్వీకులు, తల్లిదండ్రులు చేసినటువంటి పాప ఫలితము అని ఆనాటి ప్రజలు అన్నారు. అందుకే ప్రియులారా, వాళ్ళ మార్గములోనే వెళ్ళాడు ప్రభు. అనారోగ్యంతో ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, నీ రోగం
కుదుటపడింది అని చెప్పలా ప్రభు. నీ పాపాలు పరిహరించబడ్డాయి, నీ పాపాలు క్షమించబడ్డాయి, పడకనెత్తుకొని వెళ్ళుము అని పలికాడు. వాళ్ళ మార్గంలోని వెళ్ళాడు. పాపం పోతే వాడు ఆరోగ్యవంతుడవుతాడు అని మీరు అనుకుంటున్నారు కాబట్టి వాడి పాపాలను కూడా ప్రభు క్షమించాడు ప్రియులారా. ఆయన వచ్చినది పేదలకు సువార్తను ప్రకటించుటకై. ఇక్కడ సువార్త ప్రకటించటం అంటే మంచి మాటలు చెప్పటం, ఆరోగ్యాన్ని ఇవ్వటం, ఆశీర్వాదాన్ని ఇవ్వటం. యేసు ప్రభు ప్రియులారా, లూకా సువార్తలో 4వ అధ్యాయం 43వ వచనంలో ప్రభు మాట అన్నాడు, నేను ఇంకా ఇతర పట్టణములకు వెళ్ళి దేవుని రాజ్యము గురించి బోధింపవలసి ఉన్నది, దానికై నేను పంపబడితిని. ప్రియులారా, ప్రభు దేనికై పంపబడ్డాడనంటే పేదలకు సువార్తను ప్రకటించుటకై, దేవుని రాజ్యమును బోధించుటకై ప్రభు పంపబడ్డాడు. ప్రియులారా, ఒకసారి ఇద్దరు అన్నదమ్ములు జీవిస్తూ ఉన్నారు. ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధం. ఒక నది అవతల తమ్ముడు, నది అవతల అన్నయ్య జీవిస్తూ ఉన్నారు. ఇద్దరికి అనుకోకుండా గొడవ జరిగితే నా తమ్ముడు నాకు కనపడకూడదని అన్నయ్య ఒక పెద్ద వంతెన తన తమ్ముడికి తన అన్నకి ఎటువంటి లావాదేవీలు ఉండకూడదని అన్నయ్య ఏం చేశాడనంటే ఒక పెద్ద తడికి కట్టాడు. పెద్ద తడికి కడితే, ప్రియమైన బిడ్డలారా, నువ్వు తడికి కడతావా అని చెప్పి తమ్ముడు కూడా చేసినటువంటి పని ఏమిటి అని అంటే, నువ్వేనా తడికి కట్టేది, నువ్వు కూడా నాకు కనపడకుండా తడికి కడతాను అని చెప్పి వడ్రంగిని పిలిచి, అయ్యా ఇదిగో దీనికంటే పెద్ద తడికి కట్టు, నాకు మా అన్నయ్య తరపు ఉన్నటువంటి గాలి కూడా నా వైపు రాకూడదు అని పెద్ద తడికి కట్టమన్నాడు. కట్టమని చెప్పి వీడు పొలానికి వెళ్ళాడు తమ్ముడు. ప్రియులారా, ఆశ్చర్యం, వడ్రంగి తడికి కట్టడానికి బదులుగా ఈ నది యువతాల నుంచి కాలువ యువతాల నుంచి అవతాలకి వంతెన కట్టడం ప్రారంభించాడు. వంతెన కడుతూ వంతెన అయిపోయే లోపల అన్నయ్య పొలం నుంచి తిరిగి వచ్చి ఏం చేస్తున్నారా అని చూస్తే అవతాల నుంచి తమ్ముడు ఇంటి వైపు నుంచి తన వైపుకి వంతెన వేయటాన్ని చూశాడు అన్నయ్య. ఒక్కసారిగా, ఏంటి, నేను నా తమ్ముడు కనపడకుండా ఉండాలని నేను తడిక కడితే నన్ను కలవాలని, నాతో బంధం పెట్టుకోవాలని నా తమ్ముడు నా వైపు వంతెనేశాడా అని చెప్పి ఆ తడికను పడేసి అదే వంతెన మీద నుంచి పరుగులు తీసుకుంటూ తమ్ముడి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని, తమ్ముడు నన్ను క్షమించు, పెద్దవాడైన నాకు ఈ బుద్ధి లేదురా, నీకు మంచి బుద్ధి ఉంది, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, క్షమించు అని చెప్పాడు. తమ్ముడికి అర్థం కావట్లేదు. తమ్ముడు కూడా కట్టమంది, తడికే కట్టమన్నాడు. ఎంతకీ ఏం కట్టాడు అన్నయ్య అని వచ్చి తమ్ముడు చూసేసరికి ప్రియులారా, అక్కడ వంతెనుంది. ఏదైతే ఏంటి, ఇద్దరు కూడా కలిసిపోయారు. ఆ వడ్రంగి దగ్గరికి వెళ్ళి, అయ్యా వడ్రంగి, ఎంత మంచి పని చేసావయ్యా, నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. నువ్వు చేసిన పని వల్ల మా అన్నయ్య వెళ్ళిపోయాడు అనుకున్నా, మా అన్నయ్య తిరిగి వచ్చాడు, నాకు సంతోషం అయ్యా, నువ్వు మాతోనే ఉండు, నువ్వు మాతోనే ఉంటే మా అన్నదమ్ముల మధ్య ఎటువంటి గొడవలు ఉండవయ్యా అంటే ఆ వడ్రంగి ఏమన్నాడు తెలుసా ప్రియులారా, అయ్యా నేను కట్టవలసిన వంతెనలు ఇంకా చాలా ఉన్నాయి అన్నాడు ప్రియులారా. క్రీస్తు ప్రభు వడ్రంగి విడిపోయినటువంటి వారిని, మనస్పర్ధతో ఉన్నటువంటి వారి యొక్క బంధాలను మరలా కలిపేటటువంటి ప్రభువు క్రీస్తు ప్రభు. ప్రియుల, ఆ ప్రభువు మనందరినీ కూడా కాపాడటానికి వచ్చాడు. యోహాను సువార్తలో 15వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను అంటే, తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించుచున్నాను, నా ప్రేమ యందు మీరు నెలకొని ఉండుడు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లుగా నేను మిమ్ము ప్రేమిస్తున్నాను. ఎంత దాకా ప్రేమించాడు తండ్రి, మరణం తర్వాత పునరుత్థానం అయిపోయిన తర్వాత తన కుమారుని తన దగ్గరికి తీసుకుని వెళ్ళి తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకున్నాడు. ప్రియులారా, అందుకే ప్రియులారా, మనం సంపాదించుకోవాలి, స్నేహితులను సంపాదించుకోవాలి, దైవ ప్రజలను సంపాదించుకోవాలి. పునీతుడైనటువంటి అగస్త్యుని గారు అంటాడు, ప్రభువా
ఈ ఆత్మ నీ కోసం సృజించబడింది, అది నీలో విశ్రమించున్నంత వరకు దానికి విశ్రాంతి లేదు అంటాడు అగస్తిన్ గారు. అదే అగస్తిన్ గారు అంటాడు, మనం మరణించే లోపల మరో వ్యక్తిని క్రీస్తు దగ్గరికి తీసుకురాగలిగితే నీకు పరలోకం ఖరారు అంటాడు. కాబట్టి ప్రియులారా, మనం పరిసయ్యుల, సద్దుకయ్యుల, ధర్మశాస్త్ర బోధకుల మనస్తత్వాన్ని కాక క్రీస్తు ప్రభు మనస్తత్వాన్ని కలిగి ప్రభు యొక్క అంతరంగములో ఉన్నటువంటి ప్రేమ మనలో కూడా రావాలని, అటువంటి మనసు కలిగి జీవించేలాగా దేవుడు దీవించమని ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.